నమస్తే. ఇవాల్టి ఐపీఎల్ ఇండియన్ పొలిటికల్ లీగ్ గద్వాల్ కోట మహారాణి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి ఎమ్మెల్యే డికే అరుణ గారితో. నమస్కారం అండి అరుణ గారు. సో కరెక్ట్గా వర్ణించాను మిమ్మల్ని, గద్వాల్ కోట మహారాణి అని చెప్పచ్చా మిమ్మల్ని? నేను మహారాణిని కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధిని మాత్రమే. నేను అక్కడ మహారాణిని కాదు. గద్వాల్ని జిల్లా చేయాల ప్రతిపాదన ఎంతవరకు వచ్చింది మ్యామ్? అంటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము డిస్ట్రిక్ట్ చేయాలనేది. ఎందుకంటే డిమాండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. యాక్చువల్గా ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆయన ప్రకటించాలి గద్వాలని జిల్లా కేంద్రంగా. ఎందుకంటే అన్ని అర్హతలు ఉన్నాయి గద్వాలని జిల్లా చేయడానికి కావాల్సినటువంటి అన్ని అర్హతలు, వాళ్ళు నిర్దేశించినటువంటి మార్గదర్శకాలు అయితేనేమి. అంటే ఓవరాల్గా ఒక జీవో లేదు, ఒక కాప్ లేదనుకోండి, బట్ ఓవరాల్గా వాళ్ళు ఇచ్చినటువంటి మార్గదర్శకాలని పత్రికల్లో వచ్చినటువంటి దాన్ని బట్టి చూస్తే తప్పకుండా గద్వాల జిల్లా కేంద్రం అవ్వాలి. సో దాని దిశగానే మా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, రకరకాల ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. అందరూ అంటే ఏంటంటే డీకే అరుణ అపోజిషన్ ఎమ్మెల్యే ఉన్న దగ్గర ముఖ్యమంత్రి జిల్లా ఎట్లా ఇస్తారు అని అంటున్నారు. అంటే జిల్లా అక్కడ అపోజిషన్ ఎమ్మెల్యే అని కానీ ఇక్కడ ముఖ్యమంత్రి అని కానీ ఎవరం కూడా ఇక్కడ శాశ్వతం కాదు. ప్రజలకి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, చిన్న జిల్లాలు ఉంటే ప్రజలకు సౌకర్యం ఉంటుంది, ప్రజలకు అంతా కూడా ప్రజల దగ్గరికి పాలన వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో అయితే జిల్లాలు చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. దానికి అనుకూలంగా ఏదైతే కరెక్ట్గా ప్రజలకు న్యాయం జరుగుతుంది, ఎక్కడ అన్ని అర్హతలు ఉన్నాయి, దేనికైతే ఈరోజు ఆ జిల్లా కేంద్రం అవటానికి అర్హత ఉందనేటటువంటి విషయం కూడా పరిశీలిస్తే కనుక ఈరోజు గద్వాల నుంచే జూరాల ప్రాజెక్ట్ కానీ 2 హైడల్ పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి అక్కడ. జూరాల ప్రాజెక్టు నుంచే మేజర్ ఇరిగేషన్ అంతా కూడా ఈరోజు జిల్లాలో భీమాకు నీళ్ళు వెళ్ళాలన్నా, రామనపాడికి వెళ్ళాలన్నా, కోయిల్ సాగర్ అన్నా, ఈరోజు కల్వకుర్తి కూడా నెట్టెంపాడు కానీ కల్వకుర్తి కూడా ఎక్కడి నుంచి వెళ్ళి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచే కల్వకుర్తి డ్రా చేస్తున్నారు. సో ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ కానీ అన్నిటికీ కూడా మూలం జూరాల ప్రాజెక్ట్. మరి ఇంత ఉంటే మరి అంటే ప్రభుత్వానికి కనిపించట్లేదంటారా ఇన్ని ఫ్యాక్టర్స్, లేకపోతే మీరు గుర్తు చేయాల్సి వస్తుంది అంటారా? అంటే రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే ఎన్నికల సమయంలో నేను వనపర్తిలో హామీ ఇచ్చాను, నార్కర్నూలు హామీ ఇచ్చాను అన్నారు. అంటే హామీ ఇచ్చినవన్నీ ముఖ్యమంత్రి గారు నిలబెట్టుకోలేదు. ఇది నిలబెట్టుకోవాల్సినంత నిజంగా అర్హత ఉంటే తప్పకుండా నిలబెట్టుకోవాల్సింది. ఒకవేళ నిజంగా వనపర్తి గద్వాల 2 కూడా సమానమైనటువంటి ఇదిలో ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి చేయక తప్పదు కాబట్టి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన దానికే చేయాలన్నప్పుడు తప్పలేదు. కానీ ఈరోజు వనపర్తి నాగర్ కర్నూలు వనపర్తి పక్క నియోజకవర్గాలు. అక్కడ ఆ యొక్క నియోజకవర్గ కేంద్రానికి ఈ నియోజకవర్గ కేంద్రానికి 30 to 35 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో 2 పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రాలు చేయటం అనేది సరైంది కాదు. కాబట్టి గద్వాల్ ఇస్ మోర్ ఆప్ట్ అని మీరు అనుకుంటున్నారు? అది మోర్ ఆప్ట్ అని ప్రజలు అనుకుంటున్నారు. అందరూ ఎవరైనా ఆ ప్రాంతంలోకి వచ్చినటువంటి అంటే నిజంగా ఆ భౌగోళికంగా అని ఆలోచిస్తే మటుకు ఖచ్చితంగా గద్వాలే కరెక్ట్. అది అన్ని అర్హతలు ఉన్నాయి. అది సబ్ కలెక్టర్ డివిజన్ కూడా మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టరేట్ ఉంటుంది, తర్వాత సబ్ కలెక్టర్ డివిజన్ గద్వాల్. వనపర్తి కూడా ఒకప్పుడు మా డివిజన్లోనే ఉండింది. ఆ తర్వాత కొత్త డివిజన్ ఏర్పాటైంది వనపర్తి 97-98లో కొత్త డివిజన్ ఏర్పాటైంది. సో మొట్టమొదటి మున్సిపాలిటీ గద్వాల్ మహబూబ్ నగర్ జిల్లాలోనే మొట్టమొదటి మున్సిపాలిటీ. అప్పుడు బల్దీ అనేవాళ్ళు. మన రాష్ట్రం కూడా ఇంకా ఏర్పాటు కాకముందు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కాకముందే అది బల్దీ అని ఆ రోజు మున్సిపాలిటీగా ఉండింది. సో మహబూబ్ నగర్లో ఒక చరిత్ర అంటే కేవలం మహబూబ్ నగర్లోనే కాదు, తెలంగాణలోనే ఒక కీలకమైన సంస్థానం గద్వాల సంస్థానం అనేది ఒక పెద్ద సంస్థానం, ఒక చరిత్ర కలిగినటువంటి సంస్థానం, ఒక చరిత్ర ఉంది దానికి. సో ఆ చరిత్రని గుర్తించాలి. గద్వాల చీరలు అనగానే ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా కూడా మీరు గుర్తురంగానే అందరికి మంచి చీరలు గుర్తొస్తాయి. మీరు ఎప్పుడు కళకళలాడుతూ మంచి చీరలు కడతారని చెప్పి గద్వాల చీరలు కూడా చాలా ప్రసిద్ధి. సో అక్కడ హ్యాండ్లూమ్ వ్యవస్థ ఉంది. చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఈ స్థలానికి ఒక కేంద్రంకి గుర్తింపు ఉంది. అటువంటి కేంద్రాన్ని అన్ని ఉండి కూడా ఈరోజు జిల్లా కేంద్రం చేయదలుచుకోలేదు ఏదో రాజకీయ పరంగా అన్నప్పుడు ఆ ప్రాంతం మీ తమ్ముడికి చెప్పి పని చేయించుకోవచ్చు కదా మీరు. ఆయన అటువైపు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయనకి నాకు మాటలు లేవు అసలు. నో అంటే లిటరల్ గా లేవా? రాఖీ పండుగ వస్తుంది మీరు అలా అంటే రాఖీ లేదు, ఏకీ లేదు, కాకి లేదు.
పార్టీ మారిపోయిన రోజే బస్ సిస్టర్ లేదనుకొని పోయినాడు కాబట్టి దర్ ఇస్ నో రిలేషన్ నౌ. బట్ మీరు ఎలా బాధ్యత వహిస్తారు? ఆయన ఒక వ్యక్తి, మీరు ఒక వ్యక్తి. డిఫరెంట్. ఓకే, ఆయన ఒక వ్యక్తిగతంగా అభిప్రాయం ఉండుంటే మరి ముందు నుంచి ఆలోచన ఉండి ఫస్ట్ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఉంటే ఈ బాధ ఉండేది కాదు. పోనీ రాజీనామా చేసి టీఆర్ఎస్ లో పార్టీలో చేరినా దానికి నేను అభ్యంతరం పెట్టుకునే దాన్ని. ఓకే, రాజీనామా చేసి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో పోయి నిలబడి గెలిస్తే అభ్యంతరం లేదు. సో కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు గెలిచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే గెలిచి ఈరోజు ఇంకో పార్టీలో పోవడం అనేది మా ఫాదర్ ఆశయాలకు కానీ మా విరుద్ధం అది. సో కానీ అదే అందుకే మొన్న కార్యకర్తలందరూ కలిసి అంటే మీ సారథ్యంలో ఒక సభ ఏదో పెట్టినట్టున్నారు మక్తల్. చాలా పెద్ద సభ జరిగింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా. వాళ్ళందరూ వచ్చి మేము అటువైపు వెళ్ళట్లేదు, మేము మీతోటే ఉంటామని చెప్తున్నట్టు. ఎస్, వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా కాంగ్రెస్ తోనే ఉన్నారు. అక్కడ పోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆయన వెంబడి అంటే పవర్ కోసమో కాంట్రాక్ట్ల కోసమో పనుల కోసం పోయేటటువంటి ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి వాళ్ళు చేరిన వాళ్ళే అక్కడ ఉన్నారు తప్ప కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీతో